బేగంపేటలో కర్మయోగి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశంలో ఎంతో అనుభవకులైన వారిలో గోపాలకృష్ణ ఒకరని కొనియాడారు. సివిల్ సర్వెంట్లు తమ కృషితో దేశంలో ఎంతో మార్పు తెచ్చారని, ప్రస్తుతం చాలా మంది సివిల్ సర్వెంట్లు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని అన్నారు. అయితే సివిల్ సర్వెంట్లు ఏసీ రూములకు పరిమితం కారాదని రేవంత్ రెడ్డి వారికి సూచించారు. వారి అనుభవాలను అన్నింటిని కూడా నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఒక బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా 6 దశాబ్దాలు తన అనుభవాలను అన్నింటిని కూడా సంక్షిప్తం చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కంపెల్ విత్ ఎ స్మాల్ బుక్ ఆర్ అదర్వైజ్. ఇట్స్ అన్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్. ఎనీథింగ్ కెన్ బై, నాట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అనేది అది ఇంకా దాన్ని వెలకట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేనిదే అనుభవం. ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అంటే అది 60 సంవత్సరాల అనుభవాలను పుస్తక రూపం చేయడం అంటే కూడా అది బిగ్గెస్ట్ టాస్క్. అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యిండు. ఎందుకంటే అతను 62లో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు, ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి. చాలామంది కొన్ని సందర్భాల్లోనే సాక్షులుగా ఉంటారు. సో ఫ్యూచర్ను కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ వాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికి అందించారు. కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కానీ బెస్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి, ఒక శేషన్ గారి గురించి, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి. శంకరన్ అనే అతను పంక్చువాలిటీ, సిన్సియారిటీ, డౌన్ ట్రాడన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతో పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి. కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు. అదేవిధంగా శేషన్, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి పట్టుకురావచ్చు. రాజకీయాలలో ఎంత దిగ్గజాలైనా ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే, తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా